annual financial workshop on mutual funds, loan management, personal finance on November 16 and 17. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన రామచంద్రమూర్తి గారు. రైట్ నౌ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు ఎంత డౌన్ఫాల్ జరుగుతుంది, ముఖ్యంగా మీరు ఇబ్బంది పడి మరీ కొనాల్సిన అవసరం లేని స్టాక్స్ ఏంటి, అంటే ఏ స్టాక్స్ జోలికి మీరు వెళ్ళకూడదని తెలుసుకుందాం. నమస్కారం సార్. స్టాక్ మార్కెట్ బ్లడ్ బాత్, ఎవ్రీడే ఫాల్ అనేది కనిపిస్తూ ఉంది. దీనికి డెఫినెట్లీ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్, ఈవెన్ కంట్రీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఓకే ఇలాంటి టైంలో అసలు మనం ఏ స్టాక్స్ జోలికి వెళ్ళకూడదు అంటారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. స్టాక్ మార్కెట్ మనం ఏంటంటే లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ అని లాస్ట్ ఇయర్ ఇదే టైంలో యూటర్న్ తీసుకుంది, మంచి ర్యాలీ వచ్చింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ రోజు పెరిగిపోయినాయి, వాల్యుయేషన్స్ బాగా వెళ్ళిపోయినాయి. అసలు ఇంత మనీ ఉంటుందా అని స్టాక్ మార్కెట్ రోజు సంపాదించాం అందరం. సో అసలు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ ఎవ్రీబడి అండ్ మనీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ రివర్స్ అయ్యేవాటికి ఈ రివర్స్ మార్కెట్ని ఎవరు చూడలేదు ఈ మధ్యకాలంలో. మనం ప్రీవియస్ పీపుల్ చూసాం కానీ సో ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంత రివర్స్ అంటే ఒక 3-4 months కంటిన్యూ మార్కెట్ ఫాల్ అనేది చూడలేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా ఏంటో ఈ మార్కెట్స్ అసలు అనవసరం అన్నట్టు అయిపోతుంది. అయితే ఏంటంటే నేను చెప్పేది మార్కెట్ అనేది ఇలా ఉంటుంది, దీన్ని డైజెస్ట్ చేసుకోవాలన్నమాట. అప్ అనేది అప్ ట్రెండ్ ఎలా ఉంటుందో డౌన్ ట్రెండ్ కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్లో. అయితే తగ్గినప్పుడు చాలామంది అనుకుంటారంటే అది నెగిటివ్ అనుకుంటారు, కానీ తగ్గినప్పుడే అడ్వాంటేజ్. ఎందుకంటే మనం మళ్ళీ ర్యాలీ వచ్చినప్పుడు తక్కువ రేట్లో కొన్ని స్టాక్స్ పెరుగుతాయి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఎప్పుడు పెరగదు, ఎప్పుడు తగ్గదు. అంటే తగ్గిన ఎవ్రీ ఫాల్ మార్కెట్ మళ్ళీ రైజ్ అవ్వాలి, ఎవ్రీ రైజ్ అని మళ్ళీ ఫాల్ అవ్వాలి. అది మనం క్లియర్గా బిలీవ్ చేస్తే మనం ఈ టైంలో ఒక అడ్వాంటేజ్ తీసుకుంటాం. అంటే ఒక క్వాలిఫైడ్ స్టాక్స్ సెలెక్టివ్గా ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ని మనం అఫోర్డబుల్ రేట్లో ఉన్నాయి కాబట్టి అవి మనం పిక్ చేసుకొని హోల్డ్ చేసుకుంటే మంచి లాంగ్ టర్మ్ గెయిన్స్ మనం చేసుకోవచ్చు. సో చాలా కంపెనీస్ మనకి టాప్ 100-200 కంపెనీస్లు అన్నీ కూడా బాగా డౌన్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు హిందుస్థాన్ జింకున్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఒక మంచి కమోడిటీ ఐటమ్ స్టాక్స్, అది 700 నుంచి ఇప్పుడు 500 అలా వచ్చినాయి. సో మళ్ళీ ఏంటంటే ఇది మళ్ళీ ఒక 6 monthsలో మళ్ళీ ఆ రేంజ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలా మీరు చార్ట్స్ చూసుకొని ఏ స్టాక్స్ ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే ఏది కొన్నా బాగానే ఉంటుంది బుల్ మార్కెట్లో, కానీ బేరిష్ మార్కెట్లో ఏంటంటే మనం చాలా సెలెక్టివ్గా అది ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నిక్ అనాలిసిస్ నేర్చుకొని నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉండటం ద్వారా మనం మంచి అమౌంట్ ఇక్కడ మనీని ఇక్కడ ఇంపార్టెంట్ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ సెలెక్టివ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి గెయిన్ పొందొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈ ముఖ్యంగా సెక్టర్ వైజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ డిఫరెంట్ అంటే థిమాటిక్ వైజ్ కూడా చూసుకున్నట్లయితే నెక్స్ట్ బై ద ఎండ్ ఆఫ్ ఇయర్ కానీ లేకపోతే నెక్స్ట్ స్టార్టింగ్ ఫైనాన్షియల్ ఇయర్లోపు కానీ ఏ థీమ్ అనేది కొంచెం హాట్గా మారే ఛాన్స్ ఉందంటారు? మనం ఇది లాస్ట్ ఎవ్రీ వీక్ మనం కొన్ని కంపెనీస్ ఇస్తున్నాం, మంచి కంపెనీస్ ఏమి ఉన్నాయి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ఎపిసోడ్లో కూడా మంచి కంపెనీస్ సెక్టర్స్ మనం చెప్తాం. బేసిక్ ఏంటంటే మేజర్గా ఈ 5 sectors టాప్ సెక్టర్స్ అనమాట. ఐటీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఈ యొక్క ఆటోమొబైల్, తర్వాత ఏవియేషన్, సో తర్వాత ఈ యొక్క ఈ సిమెంట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఈ సెక్టర్స్ అనేవి ఇప్పుడు హాట్ సెక్టర్స్. దీంతో పాటు ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వీటిల్లో ఇప్పుడు కూడా ర్యాలీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆటోమొబైల్ తీసుకున్నాం, బాగా తగ్గుతుంది. ఇప్పుడు ఏమన్నారు, అంతకుముందు వరకు ఉన్న నవంబర్ డిసెంబర్ మంచి సీజన్ అన్న వాళ్ళందరూ ఇవాళ స్టాక్స్ అన్ని పైలప్ అయిపోయినాయి, సేల్స్ లేవు అంటున్నారు. సో ఓకే, ఇప్పుడు కానీ ఎవరిగ్రీన్ ఇప్పుడు ఏమవుతుందంటే షిఫ్ట్ అంతా కూడా ఈ బ్యాటరీ వెహికల్స్కి, ఎలక్ట్రికల్ వెహికల్స్కి షిఫ్ట్ అవుతుంది. అసలు ఇప్పుడు లాస్ట్ టైము మీరు ఇక్కడ ఏం చదవాలంటే మనం అసలు కన్జ్యూమర్స్ మూడు ఎందుకు మారుతుంది, ఎందుకు వాళ్ళు దేని మీద షిఫ్ట్ అవుతున్నారు అనేది ఒకసారి మనం చదువుకుంటే ఆ కంపెనీస్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఇవాళ మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి, ఏ కంపెనీస్ మంచి పెర్ఫామ్ చేశాయి. సో అని చూసుకొని ఆ కంపెనీస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీరు వాల్యుయేషన్స్ బాగా తగ్గినప్పుడు మనం మంచి కంపెనీస్కి. అయితే ఏంటంటే లాస్ట్ టైం ర్యాలీ ఇచ్చిన కంపెనీస్ ఈసారి ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాయని గ్యారంటీ లేదు.
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ టైము మార్కెట్ ర్యాలీలో ఐటీ పార్టిసిపేట్ చేయాలి, లాస్ట్లో పార్టిసిపేట్ చేసింది. సో అలాగే ఇప్పుడు బాగా డౌన్ అయిన సెక్టర్ ఏంటి అనేది చూసుకుంటే పికప్ అయ్యే సెక్టర్స్ వాటిలో మనకి ఛాన్స్ తీసుకోవచ్చు. సో ఇలా మనం ఇంకోటి ఏంటంటే పోర్ట్ఫోలియోని మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి ఇది ఒక రైట్ టైం. అంటే ఇప్పుడు అన్ని కంపెనీస్ కాకుండా రీషఫిల్ కూడా చేసుకోవచ్చు. మంచి అన్క్వాలిఫైడ్ కంపెనీస్ని బయటికి తీసేసి క్వాలిటీ ఉన్న స్టాక్స్ని మీరు యాడ్ చేసుకోవటం, ఇలాంటి టైంని ఇలా చేసుకుంటాం ద్వారా మనం రేపు ర్యాలీ వచ్చినప్పుడు మన స్టాక్స్ పెరిగేటట్టు ఉండాలి. సో అలాగే ఇప్పుడు కొన్ని కంపెనీస్ సెలెక్ట్గా మీరు అడిగితే ఇబ్బంది లేని కంపెనీలు ఏవి అని చూసుకుంటే మనం ఏంటంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం బాగా తగ్గాయి, కరెక్షన్ అయినాయి. సో వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆటోమొబైల్ బాగా కరెక్షన్ అయినాయి, సో వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెక్టర్స్లో బ్యాంకింగ్లో ఏంటంటే ఇంకా మిడిల్లో ఉన్నాయి, ఇంకా హెవీ కరెక్షన్ అవ్వలేదు బ్యాంకింగ్. సో వాటిలో యాక్సిస్ బ్యాంక్ బాగా కరెక్షన్ అయింది, ఐసిఐసిఐ మామూలుగా ఉంది, హెచ్డిఎఫ్సి ఇంకా లేదా ఎస్బీఐ మంచి స్ట్రాంగ్గా ఉంది. తర్వాత మనం సిమెంట్ కానీ ఈ కన్స్ట్రక్షన్, ఏషియన్ పెయింట్స్ కొన్ని బాగా తగ్గిన కంపెనీస్ ఉన్నాయి, వాటిని మనం పిక్ చేసుకోవచ్చు. ఏవి చూసుకున్నా కానీ మీకు టాప్ 200 కంపెనీస్లో మీకు 70% మీ యొక్క పోర్ట్ఫోలియో పెట్టుకోవడం ద్వారా మీరు గెయిన్ చేయొచ్చు. తర్వాత ఇంకొక ఎడిషన్ ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు ఈ ట్రెండ్ ఎంతవరకు కంటిన్యూ, ఎప్పుడైతే 24,000 బ్రేక్ అయిందో ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ టైంలో పుట్ ఆప్షన్స్ మనకి బాగా సేవ్ చేస్తాయి. ముందు మనం ఏం చేయాలంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి మనం మనం ఇండెక్స్ పుట్ కానీ లేకపోతే స్టాక్స్ పుట్ కానీ తీసుకోవడం ద్వారా కొంచెం ఏంటంటే మేజర్ లాసెస్, అన్లిమిటెడ్ లాసెస్ని కొంత కవర్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకొని అందరూ ఆప్షన్స్ లాసెస్ అంటారు, కానీ ఇలాంటి టైంలో ఆప్షన్స్ మనకి సేవ్ చేస్తాయి. అంటే దాని మీద ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయనకల్లా ఉన్న క్యాపిటల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఒకటి వాడుకోవచ్చు. వండర్ఫుల్ సార్. సో హోప్ఫుల్లీ ఈ సజెషన్స్తో పాటుగా పర్సనల్ సజెషన్ చాలా మందికి అవసరం, ఎందుకంటే వాళ్ళు రాంగ్ చూసింగ్ స్టాక్స్ ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి మనీని ఇప్పుడు ఉంచాలా, లేదంటే స్టాక్ మార్కెట్లో నష్టపోతున్న టైంలో ఆ స్టాక్ మీద ఇంకెక్కువ కాలం ఉన్న కరెక్ట్ కాని టైంలో బయటికి ఎలా రావాలనే విషయం తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి ఇంకొక పాయింట్ ఏం చేస్తుంటే యాడ్ చేస్తానంటే, మీరు ఇండెక్స్ తీసుకోండి, నిఫ్టీ ఈటీఎఫ్. అదేమవుతుందంటే ఇప్పుడు బాగా తగ్గుతాను కాబట్టి నిఫ్టీ ఈటీఎఫ్ ఒకటి మీకు ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి ఐడియా లేనప్పుడు గో విత్ నిఫ్టీ. అది రెండో పాయింట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు బాగా తగ్గుతాయి కాబట్టి ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు స్టాక్స్లో మీరు అన్నట్టు ఒక క్లారిటీ లేదు, నాకంతా గందరగోళంగా ఉందన్నప్పుడు ఈ రెండిట్లో మీరు ఒకటి చేసుకున్న ద్వారా మీరు చేసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. సో పర్టికులర్ ఫండ్ గురించి, పర్టికులర్ స్టాక్ గురించి మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు ప్రొఫెషనల్ అయిన రామచంద్రమూర్తి గారికి డైరెక్ట్గా పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా కలిసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.